మరి టీడీపీ ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే మన దగ్గుపాటి ప్రసాద్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి కొన్ని అంటే మనం మాటలో చెప్పుకోలేము అలాంటి మాటలు మాట్లాడడం జరిగింది. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఒళ్ళు కొవ్వుకి కొట్టుకుంటున్నాడు వెంకటేష్ ప్రసాద్. ఇది మాత్రం చాలా పెద్ద నేరం చేశాడు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అసలు వచ్చిందే స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలి, సాంప్రదాయమైన రాజకీయాలు చేయాలి, అసెంబ్లీలో ఎలాంటి బూతులు వినపడకూడదు, ఎలాంటి చెడ్డ మాటలు మాట్లాడకూడదని అధికారంలోకి వచ్చాం మనం. అలాంటి వ్యక్తులు ఇలాంటి దుర్మార్గుల వల్ల, వెంకటేష్ ప్రసాద్ లాంటి నీచుడు వల్ల, దుర్మార్గుడు వల్ల చెడ్డ పేరు, తర్వాత ఆ పార్టీకి చెదబట్టినట్టు పట్టేడు. వీడిని చెద తొందరగా వదిలించాలా, వీడికి ఎక్కినటువంటి కొవ్వును తలపొగరును దించాలంటే ముందు పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేయాలా. మా ఎన్టీఆర్ని ఉచ్చనీచాలు లేకుండా అంత మాట అన్నటువంటి ఆ దుర్మార్గుడు ఆ వెంకటేష్ ప్రసాద్ ఎవడైతే ఉన్నాడో వాడు క్షమాపణ చెప్పడం ఎక్కడో నలుగురిలో కాదు వచ్చి చెప్పేది, ఇంట్లో కాదు 10 మందిలోకి వచ్చి చెప్పండి. నిజంగా అంత దుర్మార్గంగా మాట్లాడినందుకు సమాజం సిగ్గుపడుతుంది. ఈవేళ సభ్య సమాజం సిగ్గుపడుతుంది. ఇలాంటి దుర్మార్గుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు జనసేన అభిమానులుగా మేము కూడా సిగ్గుపడుతున్నాం. తొందరగా ఈ చీడని ఎంత తొందరగా వదిలిస్తే అంత మంచిది. లేకపోతే ఇది చిలికి గాలివానాయి రేపొద్దున్న మీ ప్రభుత్వాన్ని కూడా అప్రతిష్ట పాలు చేసే దాకా వచ్చేలాగుంది. కాబట్టి వెంకటేష్ ప్రసాద్ అనేటటువంటి నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, ఇంత దరిద్రంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఏమండి ఎన్టీఆర్ గారు ఈవేళ తనేంటో, తన సినిమాలేంటో, తన కుటుంబం ఏంటో, తన సేవా కార్యక్రమాలు ఏంటో చేసుకుంటూ నలుగురిలో మంచిగా ఎలాంటి వివాదం లేకుండా ఉన్నటువంటి ఆ వ్యక్తిని రాజకీయాల్లో తీసుకొచ్చి సన్నాసి ఇష్టానుసారం మాట్లాడి వేళ మమ్మల్ని అందరినీ కూడా శోభకు గురి చేశారు. నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానాన్ని నేనే ఎంత బాధపడుతున్నానంటే ఎన్టీఆర్ అభిమాని ఎంత బాధపడి ఉంటాడు. ఇది దృష్టిలో పెట్టుకుని అలాంటి నీచులు, నికృష్టులు పార్టీలో ఉండకూడదు. అసలు ఇలాంటి వాడు వాళ్ళు ఇంకొకటి నేర్చుకుంటాడు. ఎప్పుడైతే ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడారో అలాంటి వాళ్ళపై చర్య తీసుకుంటే ఆ చర్య ఎలా ఉండాలంటే రేపు పొద్దున ఎవడైనా ఆపోజిట్ పార్టీ వాడిని కానీ లేకపోతే ఇంకొక వ్యక్తిని కానీ మాట్లాడడానికి భయపడాలి. అంత భయంకరంగా ఉండాలి ఆ చర్య. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఖచ్చితంగా వానిపై తొందరగా చర్య తీసుకోండి. ఇది చిలికి కానివ్వాలి. మీ పార్టీ ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. సార్ మధ్యలో వచ్చేసి అంతా కూడా ఏఐ క్రియేటెడ్ వాయిస్ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. నిజమనుకోవచ్చా? అదంతా అబద్ధం. నిజం అతను చెప్పింది అంతా అబద్ధం. ఇది అబద్ధం అయితే నిజంగా చెప్పాలంటే అది వాయిస్ అతను అబద్ధం అంటే ఇంతమంది ఇన్ని రకాలుగా బాధపడవలసిన అవసరమే లేదు. ఏఐ అని ఈ మధ్య కొత్తగా అది వస్తుంది, ఏదన్నా వస్తే వాటి మీద తోసేద్దాం మన ఇష్టానుసారం మాట్లాడి అని చెప్పి కొంతమంది సన్నాసులు మాట్లాడే మాటలు ఇవి. నిజంగా అతను ఎన్టీఆర్ గారు కూడా చాలా బాధపడి వీడియో చేయాల్సిన పరిస్థితి వచ్చింది లాస్ట్కి. సార్ అసలు సినిమా రంగాన్ని రాజకీయ రంగాన్ని మిక్స్ చేయడం కరెక్ట్ అంటారా? మెయిన్ థింగ్ ఈ రాజకీయ సన్నాసులకి వీళ్ళకి ఎందుకు పని సినిమాతో, సినిమా వాళ్ళతో పని ఏంటి? ఈ మధ్య చాలామంది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావడం చూసి కోరవలేక ఏంటంటే మంచి వ్యక్తులు, సేవాభావం కలిగే వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఈ వెధవలకు దోపిడీ చేసుకోవడానికి కుదరదని చెప్పి ఇష్టానుసారం మాట్లాడి ఈ రాజకీయవేత్తలు సినిమా వాళ్ళని రోడ్డు మీద లాగుతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. బాబు మీరు రాజకీయాలు చేసుకోండి, దోసుకోండి, తినండి, ఏడండి, చావండి. అంతేగాని మా జోలికి ఎందుకు వస్తున్నారో బాబు, సినిమా వాళ్ళ జోలికి? మమ్మల్ని రోడ్డు మీద లాక్కండి, మమ్మల్ని వీధి పాలు చేయకండి, మా పరువును తీయకండి చెప్పి చేతులు వచ్చి నమస్కరిస్తున్నాం. ముఖ్యంగా వెంకటేష్ ప్రసాద్ నువ్వు క్షమాపణ చెప్పి ముందు రాజీనామా చేయవా బాబు ఫస్ట్. బ్రో నాకు అనుభవం చాలా తక్కువ. నేను చెప్పేదాంట్లో ఏంటంటే నాకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దేవుడితో సమానం. ఎందుకంటే నేను తల్లిదండ్రులు కూడా బేసిక్గా గౌరవించను. నాకు పొద్దున్నే లేచి చూడంగానే నేను పవన్ కళ్యాణ్ ఫోటోకి దండం పెట్టుకొని చూస్తాను. మీరు ఎవరైనా సరే కామెడీ అనుకున్న నాకు ఇబ్బంది లేదు. నేను పవన్ కళ్యాణ్నే ఫస్ట్ దేవుడిగా పూజించే వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అయినా ఎన్టీఆర్ అయినా నాకు ఇద్దరు సమానమే. కానీ ఎన్టీఆర్ గురించి మాట్లాడాడు ఎవడు? కొండమంగళాడు. టీడీపీ ఎమ్మెల్యే అదే నాకు తెలుసు, టీడీపీ ఎమ్మెల్యే అని తెలుసు. కానీ కొండమంగళాడు వాడెవడో మాట్లాడిన దాని గురించి ఎన్టీఆర్ గురించి ప్రశ్న చేయడం చాలా తప్పు. కానీ ఒకటి చెప్తాను సార్, పవన్ కళ్యాణ్ సార్ మీరు నాకు దేవుడు సమానం లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాట్లాడిన కొంచెం రాడ్ వేసేయండి. తర్వాత సంగతి ఏదైతే చూసుకున్నాం. మీకోసం నేను హరిహర వీరమల్ల రోజు 70,000 ఖర్చు పెట్టా. సీరియస్గా చెప్తున్నా, నేను కామెడీ ఏమి చెప్పట్లే. హరిహర వీరమల్ల రోజు 70,000 ఖర్చు పెట్టా. పవన్ కళ్యాణ్ అంటే నాకు నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ. అంటే మీరు అనుకోవచ్చు తల్లిదండ్రులు కనిపించిన వాళ్ళు కదా, ఇదేంటి పవన్ కళ్యాణ్ మీద అభిమానం చూస్తాం అనుకుంటారేమో. నాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ ఫ్యాను. పవన్ కళ్యాణ్ జోలికి ఎవడైనా వస్తే మాత్రం తలకాయలు
పుచ్చకాయలు పగిలినట్టు పగిలిపోతాయి. ఇది మాత్రం క్లారిటీ తీసుకొని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళే, సో మరి ఆయన పార్టీలో ఉన్న వాళ్ళే ఈ విధంగా అంటే కూటమిలో ఉన్న వాళ్ళే మరి జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఇంత బ్యాడ్ గా మాట్లాడితే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? వాళ్ళు కొంతమంది ఒప్పనాలు ఉంటారు బ్రో, వాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తుంటారు. ఇప్పుడు కుక్క అని అరిగినప్పుడు దాని గురించి కమ్ముగా అయిపోవాలి, అవన్నీ రియాక్షన్ చేయకూడదు. అవి కుక్కలు మరుగుతుంటాయి, మనం పట్టించుకోకుండా కమ్ముగా వెళ్ళిపోవాలి. జూనియర్ ఎన్టీఆర్ అంటే మినిమం ఒక బ్రాండ్, పవన్ కళ్యాణ్ అంటే ఒక మినిమం బ్రాండ్. పవన్ కళ్యాణ్ జోలికి ఎన్టీఆర్ జోలికి ఎవడైనా వచ్చాడా మదర్ ప్రామిస్ చెప్తున్నా, పుచ్చకాయలు పగిలినట్టు. మీ ఫ్యాన్స్ తరపున ఏం చెప్తారు ఎన్టీఆర్ గారి గురించి ఆ విధంగా మాట్లాడిన ఆయనకి? ఎన్టీఆర్ గురించి మాట్లాడిన వ్యక్తికి అయితే నేను క్లియర్ కట్గా బోర్డుగా చెప్తున్నాను, నువ్వు ఎక్కడుంటావు చెప్పు, ఫేస్ టు ఫేస్ చూసుకున్నావు కానీ కొడతాం. ఇది మన ఫిక్స్డ్. పవన్ కళ్యాణ్ గురించి ఎన్టీఆర్ గురించి ఎవడు మాట్లాడినా సరే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా నేను చెప్తున్నా, ఎవరి గురించి అయినా మాట్లాడితే ఎన్టీఆర్ గానీ ఒక మాట చెప్పాడు, కాళ్ళు ఎగరేసుకునేటట్టు మీకు సినిమాలు తీసి చూపిస్తానని. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట చెప్పాడు, ఏమని, మనల్ని ఎవడు రాపేది ఒకడన్నాడు అన్నట్టు. ఎవడైనా సరే ఎదురు వస్తే ఫేస్ టు ఫేస్ తెలియజేసుకుంటాం. ఎన్టీఆర్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు వాడు నిక్కరంగా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ రమ్మను తేల్చేసుకున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ బ్రో. తను చెయ్యాలనుకుంటే ఒక ముఖ్యమంత్రి పోస్ట్ కూడా పోటీ చేయొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ అది అభిమానుల తరపు నుంచి ఉంది, అదైతే క్లియర్గా. అది ఆయన అన్నడా అనలేదా అది వేరే విషయం. అటువంటిది కూడా ఆయన పక్కన పెట్టేసి అసలు రాజకీయాలు వద్దని చెప్పేసి సినిమా చూసుకుంటున్నాడు. ఆయనతో నీకేం వచ్చింది, అసలు నీకేం అవసరం వచ్చింది? అంటే తర్వాత వచ్చేసి అసలు అది వాయిస్ నాది కాదు, ఏఐ క్రియేటెడ్ అని కూడా మధ్యలో మాట్లాడడం జరిగింది. సో అది నిజం అనుకోవచ్చా? భయ్యా ఏఐ క్రియేటెడ్ అయితే సోషల్ మీడియాలో క్లియర్గా చెప్పేసి అవి ఈ ఫేక్ వీడియోస్ ఆడియోస్ అని చెప్పేసి ఇవి చూడొద్దని చెప్పేసి ఆ మాత్రం సోషల్ మీడియాకి తెలియకుండానే బయటకు వస్తున్నాయి అవన్నీ. ఆ మాత్రం తెలియకుండానే లోకం ఉంది అనుకుంటారా? అంటే నువ్వు ఏ చెప్పినా మేము నమ్ముతామని చెప్పేసి అనుకుంటారా? అంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, అది కూడా అనంతపురం ఎమ్మెల్యే, అసలు సినిమా రంగాన్ని రాజకీయ రంగాన్ని ఈ విధంగా మిక్స్ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా హేయమైన చర్య. ఆయన రాజకీయం ఆయన ఏదో ఆయన చూసుకోమని. పొరపాటున ఎన్టీఆర్ నీకు పోటీ వచ్చినప్పుడు సరే పోటీ వస్తుందని చెప్పేసి ఎవరు మాట్లాడాను, కానీ దాన్ని కూడా ఇంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. సరే ఆయన సినిమా చూడొద్దు, నీకు నచ్చలేదు, ఏదో పోయింది, అరే ఆయన సినిమా చూడకుండా అని చెప్పేసి అన్నాను, కానీ తిట్టడం ఏంటి? పశువుల పద్ధతి ప్రవర్తిస్తున్నాడు అంతే. సో మరి గవర్నమెంట్ తరపున ఎట్లాంటి యాక్షన్స్ తీసుకోవాలని ఆయన పైన? ఉన్నది అధికార పార్టీలో ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి తన మీద ఏ యాక్షన్ తీసుకున్నా కూడా మొత్తం పార్టీ మీదకి వస్తుంది. కాబట్టి అటు పార్టీ మీద ఎఫెక్ట్ పడకుండా తనకు తెలిసేలా ఖచ్చితంగా చర్య అయితే తీసుకోవాలి ప్రభుత్వం అనేది. అది తీసుకుంటేనే ఆయన అభిమానులకు ప్లస్ పార్టీ అభిమానులకు ఇద్దరికి క్షేమం. లేదంటే ఇద్దరు కూడా కలిసి ఆయన వెంట పడతారు ఖచ్చితంగా. మనవడైన జూనియర్ ఎన్టీఆర్ ని అండం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే కరెక్ట్గా తప్పే అని అంటున్నా. మన రామారావు వాళ్ళ తాతగారు పెట్టిన పార్టీ అయినా కూడా ఆయన ఇంకా రాలేదు, ఆయన భవిష్యత్తు చాలా ఉంది, ఆయన వచ్చే టైం ముందుంది. మన పవన్ కళ్యాణ్ తర్వాత వచ్చేది ఎన్టీఆరే, ఇది ఎవరైనా రాసి పెట్టుకోవాల్సిందే. రాబోయే తరానికి ఎన్టీఆరే నాయకుడు కాబట్టి అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు అందుకు ఆయన సినిమాలు తీసుకుంటుండగా అది హిట్ అయిద్దా ఫ్లాప్ అయిద్దా అది ఆయన సొంత విషయం. ఈయన మాట్లాడొద్దు, ఈయన తిట్టొద్దు ఆయన. అది అంటే దగ్గుపాటి ప్రసాద్ గారు ఏమంటున్నారంటే అది నా వాయిస్ కాదు, ఏఐతో చేసిన వాయిస్, నేను మాట్లాడలే అలా అని చెప్పేసి అంటున్నారు. ఆయన చేయండి ఎట్టంటారు, ఇప్పుడు ఏదైనా పితిపిస్తేనే వాసన వస్తుంది. ఆయన పొరపాటు జరిగిపోయిందో ఏమో కానీ ఆయన బయటకు వచ్చి క్షమాపణ చెప్పడమే మంచిది. అది అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు చేసినందుకు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, మరి వేరే పార్టీ వాళ్ళు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందంటారు పరిస్థితి? ఎన్టీఆర్ మీద ఏ పార్టీ పరంగా అయితే రాజకీయ పరంగా అయితే నేను మాట్లాడను, వాళ్ళు కూడా చేయొద్దు. ఆయన ఎవరి జోలి రాలేదు, ఎన్టీఆర్ ఎవరి జోలి ఏ పార్టీ నాయకుడిని అనలేదు, ఎవరిని అనలేదు. ఒక రాజకీయ పిచ్చితో ఎవరిని అనలేదు. ఆయన సినిమాలు ఆయన చేసుకుంటుండు. ఇప్పుడు పార్టీ పరంగా మీకు పగలుంటే మీరు అనుకోరు, మధ్యలో ఎన్టీఆర్ని లాగేది ఏంది? ఆయన లాగకూడదు కదా, తప్పు కదా. మరి అలా ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఆయన పొరపాటు జరిగింది, ఆయనకి వచ్చి క్షమాపణ చెబితే చాలు. కొట్టుకోవటం, తన్నుకోవటం, గుద్దుకోవటం, మళ్ళీ జనాలు పిచ్చోళ్ళు కాకుండా వచ్చి పొరపాటు జరిగిందంటే సరిపోద్దిగా. అది అదే నేను కోరుకునేది. ఓకే, థ్యాంక్ యూ.